శ్రోతలకు నమస్కారం. ఇవాళ మన కథ సజీవ దృశ్యం. రచన పొత్తూరి విజయలక్ష్మి గారు. గలం జయశ్రీ. ఈ కథ చంద్రహారం కథా సంపుటిలోనిదండి. ఇక కథలోకి వెళితే, అది 2008వ సంవత్సరం సెప్టెంబర్ మాసం. సాయంత్రం 5 గంటలయ్యింది. ఆహ్లాదంగా ఉంది వాతావరణం. మేడ మీద బాల్కనీలో కేన్ ఉయ్యాలలో కూర్చొని పుస్తకం చదువుకుంటున్న కమల దృష్టి దూరంగా వస్తున్న వ్యక్తి మీద పడింది. పుస్తకం అవతల పడేసి గబగబా మెట్లు దిగి కిందికి వచ్చి వరండాలో నిలబడింది. ఆశగా చూడసాగింది ఆ వ్యక్తి వంక. జానడంచు పట్టుచీర కట్టుకొని, తల్లో పూలు పెట్టుకొని, చేతు రుమాలులో కుంకుమభరణి పట్టుకొని నడుస్తూ వచ్చిన ప్రసూన కమల వంక చూసి పలకరింపుగా నవ్వి ముందుకు వెళ్ళిపోయింది. నీలుగారిపోయింది కమల. కాళ్ళీడ్చుకుంటూ లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చుంది. టీవీ చూస్తున్న ప్రభాకర్ భార్య వాలకం చూసి వాల్యూమ్ తగ్గించి, ఏమిటలా ఉన్నావ్ అన్నాడు. ప్రసూన ఈ పూట కూడా నా వంక చూస్తూ వెళ్ళిపోయింది అంది బాధగా. అలాగా, వెనక్కి తిరిగి వెళ్ళేటప్పుడు వచ్చి పిలుస్తుందేమోలే అన్నాడు ప్రభాకర్. ఏం వస్తుందో ఏమో, పిలిచేదైతే ఈపాటికే పిలిచేదే. ఆ మధ్య శాంతిగారితో చెప్పిందంట, ఏ శుభకార్యం తలపెట్టినా చాలామంది అవుతున్నారు, మాకు భారం అయిపోతుంది అందట చెప్పింది కమల. ఆ మాట నిజమే. వాళ్ళు పిలవడం ఆలస్యం. బంధుమిత్ర సపరివార సమేతంగా హాజరైపోతారు కదా అందరూ అన్నాడు ప్రభాకర్. కిందటి వారం విజయతో అన్నదట ప్రసూన, ఈసారికి క్లుప్తంగా చేసేద్దామన్నారు మా వారు, ముఖ్యమైన వాళ్ళని మటుకు పిలుస్తాం అని ఖచ్చితంగా చెప్పిందట అంది కమల. ముఖ్యమైన వారిలో మనం ఉంటామో ఉండమో ఈ ఫంక్షన్తో తెలిసిపోతుంది అన్నాడు ప్రభాకర్ శాంతంగా. భర్త ధోరణికి చిరాకొచ్చింది కమలకి. భాస్కర్ రావింట్లో, రంగనాథం గారింట్లో, ఇంకా నారాయణమూర్తి గారింట్లో ఊరికి ముందే పిలిచారట. వాళ్ళకంటే మనమే దగ్గర. అందర్నీ పిలిచి మనని వదిలేయడమేమిటి? పిలిస్తే మనం చేతులుపుకుంటూ వెళ్తున్నామా? ఘనంగా బహుమతులు ముట్ట చెప్తూనే ఉన్నాం కదా. మరి వారికొచ్చిన కష్టమేమిటి అంది ఉక్రోషంగా. చిన్నగా నవ్వాడు ప్రభాకర్. ఇది మరీ బావుంది. వారింట్లో శుభకార్యం. ఇష్టమైతే పిలుస్తారు, కష్టమైతే మానేస్తారు. పిలిస్తే వెళ్తాం, లేకపోతే లేదు. దానికింత రభసెందుకు చెప్పు? నచ్చజెప్పజూశాడు. బరువుగా నిట్టూర్చింది కమల. మీరన్నది నిజమే. పిలిస్తే వెళ్ళి ఆ వేడుక కల్లారా చూద్దామని ఆశ. పసివాడు ముద్దులు మూట కడుతున్నాడు. ఆ బూరెబుగ్గలు వాడి దిష్టి తగిలేలా ఉంటాడు. అందులోనూ ఈ ఫంక్షన్ కోసం పట్టు పైజామా, లాల్చి, దానిమీదికి వెల్వెట్ కోట్ కుట్టించారట. ఆ బట్టల్లో ఇంకెంత ముద్దుగా ఉంటాడో అంది దీనంగా. ప్రభాకర్ మొహం వాడిపోయింది. ఎంతైనా రాజారావు అదృష్టవంతుడు. బరువుగా నెట్టిచ్చాడు. వాళ్లే కాదు, ఆ కాలనీలో చాలామంది ఆ విషయమే చర్చించుకుంటున్నారు. రాజారావు గారి ఆహ్వానం అందుకున్నవారు ఆనందంతో తలమునకలు అవుతూ ఉండగా, అందుకోని వారు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఆ కాలనీలో 1970 దశకంలో ఇళ్ల స్థలాలు బాగా చౌకగా దొరికాయి. అప్పర్ మిడిల్ క్లాస్ వారంతా కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు. అందరూ మంచి ఉద్యోగులే. అందరివీ పరిమిత కుటుంబాలే. 90వ దశకం చివర్లో Y2K సమస్య పరిహారార్థం కొందరు, GRE రాసి పై చదువుల కోసం మరికొందరు, కుర్రకారు అంతా తండోపతండాలుగా అమెరికా తరలిపోయారు. అప్పట్లో అమెరికా వెళ్ళని అబ్బాయిని అదేదో వింత జంతువుని చూసినట్టు చూసేవారు. ఎంత డబ్బు ఖర్చైనా సరే, ఏ మార్గం అనుసరించైనా సరే, ఏదో తంటాలు పడి తల తాకట్టు పెట్టి అమెరికా పంపిస్తే ఖర్చు పెట్టిందంతా 6 నెలల్లో సంపాదిస్తాడు. అందుకే అమెరికా వెళ్లడం ఒకటే జీవితాశయం. ఏ నోట విన్నా అమెరికా కబుర్లే. మీవాడికి ఎంత సంపాదన అంటే మీవాడికి గ్రీన్ కార్డ్ దొరికిందా? మీవాడు ఇల్లు కొన్నాడా అంటే మీవాడు ఉద్యోగం మారాడా? మావాడు ఇన్ని డాలర్లు పంపాడంటే మావాడన్ని పంపాడు. ఇవే కబుర్లు, ఇదే హడావుడి. మగపిల్లలు అలా వెళ్ళిపోతే ఆ వెళ్ళిన మగపిల్లల్ని పెళ్లి చేసుకొని ఆడపిల్లలు కూడా అమెరికా ఎగిరిపోయారు. అటువంటి అమెరికా ప్రబంధ కాలంలో చాదస్తం మనిషొకడు సంప్రాప్తమయ్యాడు ఆ కాలనీలో. ఆయన పేరు రాజారావు. గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్. భార్య ప్రసూన. 2 పిల్లలు, సాగర్, సంగీత. పిల్లలు బుద్ధిమంతులు, తెలివిగల వాళ్ళు. ఇంటర్లో మంచి కోచింగ్ సెంటర్లో చేరమని చెవినీళ్లు కట్టుకొని పోరినా తండ్రి వినిపించుకోలేదు, కొడుకు వినిపించుకోలేదు. ఫలితం ఎంసెట్లో 3000 పైన వచ్చింది ర్యాంక్. సరే, అయ్యిందేదో అయ్యింది. పేమెంట్ సీట్ దొరుకుతుంది, ఇంజనీరింగ్లో చేర్పించు. ఇక్కడ కాకపోతే కర్ణాటక పంపించు. అదీ కాకపోతే మహారాష్ట్రలో చదివించు అని చిలక్కి చెప్పినట్టు చెప్పారు. ఆహా, వింటేనా మొండి ఘటం. అంత డబ్బు పోసి చచ్చినా చదవనని కొడుకు, అతనికి వంతపాడుతూ తండ్రి. తీరా చేసి డిగ్రీలో చేర్పించాడు. అందరూ జాలిపడ్డారు సాగర్ దుస్థితికి.
ఉన్నొక్క కొడుకు చదువుకి కాకపోతే ఎందుకట మూటగట్టుకుపోతాడా అని విసుక్కున్నారు. పోని కూతురు విషయంలోనైనా జాగ్రత్త పడ్డాడా అంటే అదీ లేదు. అన్నగారి అడుగుజాడల్లో నడుస్తూ సంగీత కూడా ఆఫ్టర్ ఆల్ డిగ్రీలో చేరిపోయింది. హుష్, ఏమిటో కలిగి కర్మం లేక దరిద్రం అంటే ఇదే. ఇక వీళ్ళ నా భగవంతుడు కూడా బాగు చేయలేడు అనుకుని వదిలేశారు. తోటి వాళ్ళంతా ఏనుగంత సూట్ కేసులు ఈడ్చుకుంటూ విమానాల్లో ప్రయాణం చేస్తుంటే సాగర్ పిల్లికూన లాంటి సూట్ కేసు చంకనేసుకొని రైళ్లలో బస్సుల్లో ప్రయాణం చేస్తుంటే చూసి ఇరుగు పొరుగు గుండె తరుక్కుపోయేది. చదువులైపోయాయి. డిగ్రీ, ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్, పనిలో పనిగా పీహెచ్డీ చేసేసి యూనివర్సిటీలో ఉద్యోగంలో చేరిపోయాడు సాగర్. పోస్ట్ గ్రాడ్యుయేషన్తో ఆపేసి పీహెచ్డీ తర్వాత చేసుకుంటాను అని ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా చేరిపోయింది సంగీత. ఇకనైనా జాగ్రత్తపడి పిల్లకి అమెరికా సంబంధం చెయ్యి అని పోరారు స్నేహితులు. విన్నాడా? లేదు. తనకు తగిన వాడినే వెతికి పట్టుకొని పిల్లలిద్దరికీ ఒకేసారి ఒకే కళ్యాణ మండపంలో గుండె మార్పిడి సంబంధం చేసేశాడు. బాగానే ఉంది, గంతగదక బొంత అని బుగ్గలు నొక్కుకున్నారు అందరూ. అల్లుడు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో పాఠాలు చెప్తాడు. కోడలు ట్రాన్స్ఫర్ చేయించుకొని వచ్చి ఇక్కడ పాఠాలు చెప్తోంది. కూతురు ఇక్కడ ఉద్యోగం వదిలేసి అక్కడ వేరే ఉద్యోగంలో చేరిపోయింది. రిటైర్ అయ్యే నాటికి చాలినంత పెన్షన్, సొంత ఇల్లు, ఇంట్లో కొడుకు కోడలు, అనుకూలవతి అయిన భార్య, దర్జాగానే ఉంది రాజారావు పని. ఆయన ప్రాభవమే అలా ఉంటే ఇక అమెరికా వారి సంగతి అడగాల? వేసివేయనట్టున్నారు. కాకపోతే ఒకటే చిక్కు. ఏదో అందరూ ఇండియాలో ఉండి ఒకడు అమెరికా వెళ్తే గొప్పగాని అందరూ అమెరికా వెళ్ళిన వారే అయితే గొప్పే ఉంది, గుంపులో గోవిందా. అలా అని గొప్పలు చెప్పుకోకపోతే ఎలా? అందుకే మనసూరుకోక యథాశక్తి గొప్పలు చెప్పుకోవడం. మా అబ్బాయి ఉండే ఊర్లో చలికాలం అంతా మంచుమయం, తెల్లారేసరికి దూది కుప్పల్లా మోకాటిలోతు మంచు, ఎంత బావుంటుందో చూడ్డానికి అని ఒకరంటే నిజమే పాపం, అదో పీడాకారం. తెల్లాలి లేస్తూనే పలుగులు పారలు పట్టుకొని ఆ మంచంతా తవ్విపోసుకోవాలట పాపం, వెదవ చాకిరి. మా అబ్బాయికి ఆ అవస్థ లేదు. వాడుండేది సీకోస్ట్. లక్షణంగా ఏడాది పొడవునా ఆహ్లాదంగా ఉంటుంది వాతావరణం అని మరొకరి సానుభూతి. కిందటిసారి మేం వెళ్ళినప్పుడు నయాగరా చూసాం, ఎంత బావుందో అని ఓ ఇల్లాలు కళ్ళు విప్పార్చుకొని చెప్తే, భలేవారేలేండి, అసలు నయాగరా అందం చూడాలంటే కెనడా వైపు నుండి చూడాలి. మొన్న మేం వెళ్ళొచ్చాం, ఈసారి మీరు వెళ్ళిరండి అంటూ మరొక ఇల్లాలి సలహా. మా అమ్మాయి పురిటికి వెళ్తూ అన్నీ పట్టుకెళ్లాను, దేనికి వెతుక్కోకుండా అన్నీ పట్టుకొచ్చారు అత్తయ్య గారు అని ఆనందపడ్డాడు మా అల్లుడు అని ఒక ఆవిడంటే, నేనేం తీసుకెళ్లలేదు. మా అమ్మాయి ఇంటికి దగ్గరలో బ్రహ్మాండమైన సూపర్ మార్కెట్ ఉంది. సొంటి దగ్గర నుండి వసకొమ్ము దాకా సమస్తం దొరుకుతాయి. అక్కడ్నుంచి మిగిలిపోయినే పట్టుకొచ్చి మా తోటికోడలు కూతురు పురుడి కోసం వాళ్ళకి పంపించాను అని ఎగతాళి. ఆహా, అలాగా, నాకు తెలీదే. ఈసారి వెళ్తే నాకు 1/4 కిలో పాత చింతకాయ పచ్చడి తెచ్చిపెట్టండి అని మొదట ఆవిడ ఎద్దేవా. డబ్బు సమస్య లేదు కాబట్టి అందరి ఇల్లు మరికాస్త అందంగా రీమోడలింగ్ చేయించి హంగులు అలంకారాలు చేయించుకున్నారు. ఎన్నో రకాల చిన్న కార్లు వచ్చేశాయి. తలో కారు కొనుక్కున్నారు. అక్కడ్నుంచి తెచ్చుకున్న పగడాలు జేడ్స్తో నగలు చేయించేసుకున్నారు. ఇక్కడ ఉండే డబ్బు కాక అడపాదడపా పిల్లలిచ్చే డాలర్లు అంతా కలిపి పుష్కలంగా డబ్బు. చేతి నిండా డబ్బుంటే సమస్యలుండవని అనుకోవడం శుద్ధ పొరపాటు. డబ్బుదారి డబ్బుదే, సమస్యల దారి సమస్యలదే. ఇప్పుడు ఈ ఎన్ఆర్ఐ జననీ జనకులకు కూడా 1,00,000 సమస్యలు. వయసు మీద పడుతోంది. రక్తపోటు, మధుమేహం వంటి సాధారణ అనారోగ్యాలు, అవి కాక బైపాస్ సర్జరీలు, బెలూన్లు వదలడాలు, హెస్టీరెక్టమీలు వంటి గంభీర సమస్యలు. ఏ అవసరం వచ్చినా ముందు మనిషి ఆసరా వెతుక్కోవాలి. అంత దూరాన ఉన్న పిల్లలు చీటికి మాటికి రాగలరా? వచ్చినా వాళ్ళకి వీలు చెయ్యాలి తప్ప వీళ్ళకు వాళ్ళు చేయగలరా? డబ్బు పారేస్తే మనుషులు దొరికే కాలం పోయింది. అందరూ డబ్బు పారేయగల వాళ్లే అవడంతో మనుషులు దొరకడం గగనమైపోతుంది. కారైతే కొనుక్కున్నారు గాని పాపంలా పెరుగుతున్న ట్రాఫిక్లో వాహనం నడపడం అంటే కాస్త వయసు మళ్ళిన వారికి కత్తిమీద సాము వంటిది. పోని డ్రైవర్ని పెట్టుకుందామంటే ఓ పట్టాన దొరకడు. దొరికినా వాడు మాట వినడు. అన్నీ సవ్యంగా సజావుగా సాగినంత కాలం ఏ ఇబ్బంది లేదు. ఎటొచ్చి ఏదైనా అవాంతరం వస్తే పచ్చి విలక్కాయ గొంతులో పడినట్టు అవుతుంది. ఈ కారణాల వల్ల అన్నీ ఉన్నా ప్రతి ఇంట్లోనూ ఏదో స్తబ్దత, జడత్వం. ఆ గంభీర వాతావరణంలో సందడి సంబరంతో ఉండే ఇల్లు ఒకటుంది. ఆ ఇల్లు రాజారావుది. రీమోడలింగ్ చేయించలేదు గాని క్రమం తప్పకుండా సున్నాలు రంగులు వేయిస్తూ ఉండడంతో కలకల్లాడుతూ ఉంటుంది. క్యాక్టస్లు, మనీ ప్లాంట్లు, ఇండోర్ ప్లాంట్లు, తోటల్లో వేలాడే క్రోటన్లు లేవా ఇంట్లో. అరటి చెట్టు, మునగ చెట్టు, మామిడి, మల్లె, సన్నజాజి తీగ, పారిజాతం ఉన్నాయి.
అధునాతనంగా వెలిగిపోతున్న ఆ కాలనీలో రాజారావు ఇల్లు కాస్త భిన్నంగానే ఉంటుంది. కానీ పండిన తలలకు రంగు వేసుకొని, జుట్టు కత్తిరించుకొని, లిప్స్టిక్ వేసుకొని, సింథటిక్ చీరలు ధరించిన మహిళల గుంపులో అక్కడక్కడ తెల్ల వెంట్రుకలను ముడుచుట్టుకొని, పట్టుచీర కట్టుకొని, తాంబూలం వేసుకున్న పాతకాలం మధ్య వయసు ఇల్లాలిలా అదో అందంగా ఉంటుంది. రాజారావు పిల్లలు అమెరికా వెళ్ళకపోయినా ఆయనేం అడుక్కు తినడం లేదు. ఆయన కారు కొనుక్కున్నారు. 4 పిల్లలకి 5 అంకెల జీతం. కుటుంబం యావత్తూ ఉపాధ్యాయ వృత్తిలో ఉండడం వల్ల కావలసినన్ని సెలవులు. కొడుకు కోడలు ఇంట్లోనే ఉన్నారు. చీమ చిట్టుకోమంటే కూతురు అల్లుడు తిరుపతిలో రైలెక్కి తెల్లారేసరికి దిగుతారు. లేదా వీళ్ళే పోతారు పొలోమంటూ. ఇండియా అంతా దాదాపు చుట్టొచ్చారు. ఓ సెలవుల్లో రాజస్థాన్కెళ్ళి చుట్టబెట్టి వస్తే మరో సెలవుల్లో కేరళ వెళ్తారు. వరండాలో కూర్చొని పేపర్ చదువుకుంటూనే ఉంటాడు. అరగంట తర్వాత ఫైన్ షర్ట్ వేసుకొని వచ్చి బెల్ కొట్టి, నాగార్జున సాగర్ గేట్లు తెరిచారట, మా సాగర్ వెళ్దామన్నాడు, పని మనిషి వస్తే కాస్త చెప్పండి అని చిటికెలో ప్రయాణం అయిపోతాడు. పండుగలు పబ్బాలు అందరూ కలిసి సందడిగా జరుపుకుంటారు. నోములు, వ్రతాలు, శ్రీమంతాలు, నామకరణాలు, భోగిపళ్ళు, బొమ్మల కొలువులు, అన్నప్రాసనలు, అక్షరాభ్యాసాలు, పుట్టినరోజులు, పెళ్లిరోజులు, ఒక్కటేమిటి నిత్య కళ్యాణం, పచ్చతోరణం. అమెరికా పిల్లలకి ఇవన్నీ సాధ్యం కావు కదా. ఎప్పుడో ఏడాదికోసారి దర్శనం. పెళ్లిళ్లకు కూడా ఆదివారం నాడు అలటి మొరిచినది అనే వారాల పాటలాగా 1వ తారీఖు అబ్బాయి ల్యాండింగ్, 2న పెళ్లి చూపులు, 3వ తారీఖు ఎంగేజ్మెంట్, 10వ తారీఖు వివాహం, 12న వీసా కోసం ప్రయత్నం, 15వ తారీఖున సీ ఆఫ్. ఆ తర్వాత వాళ్ళు ఏ ఫంక్షన్ చేసుకున్నా 3వ నాటికి సీడీ వచ్చి ఒళ్ళో వాళ్తుంది. కేక్ కోయడం, పాటలు పాడడం, ముద్దులు పెట్టుకోవడం కళ్ళ ముందు యథాతథంగా కనపడుతుంది. కాకపోతే అందులో జీవం ఉండదు. కన్న బిడ్డల్ని అభిమాన నాయకుడిలా తెరమీద చూసుకొని ఆనందించడం సాధ్యం కాదు కనుక మనసు చివుక్కుమంటుంది. అందుకే రాజారావు గారింట్లో వేడుకంటే అందరికీ పరమానందం. ఒక్కటీ మానకుండా అందరూ వెళ్తారు. బోసి నవ్వుల పసిబిడ్డని ఎత్తుకొని తమ మనవన్నో మనవరాలనో ఎత్తుకున్నంత ఆనందిస్తారు. నానా నానా అంటూ వెంట తిరిగే సాగర్లు తమ బిడ్డని వెతుక్కొని తృప్తి పడతారు. వదినా మరదల హాస్యాలు, బావమరుదుల పరాచకాలు చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు. అక్కడున్నంతసేపు సర్వం మర్చిపోయి ఆనందపరవశులవుతారు. ఆ సజీవ దృశ్యం చూడడం కోసం చెకోర పక్షుల్లా కాచుకొని ఉంటారు. రాను జనం పెరిగిపోతున్నారు కాబట్టి ఇక మీదట వేడుకలు క్లుప్తంగా చేద్దామని రాజారావు ఆలోచిస్తున్నాడని విన్న దగ్గర నుండి అందరి గుండెల్లో రాయిపడింది. రాజారావు మనవడి పుట్టినరోజు ఆహ్వానం అందుతుందనే ఆశతో, అందదేమో అనే భయంతో సతమతమవుతున్నారు. వారి ఆరాటం సహజమే. తమకి అందని దానికోసం అదింత చిన్నదే అయినా ఆరాటపడడం మానవనైజం కదా. చైతన్య స్రవంతిలా సాగిపోతున్న ఆ ఇంట్లో ఆ వ్యక్తుల మధ్య కాస్త సమయం గడిపితే ఆ తీపి జ్ఞాపకాలతో కొన్నాళ్ళు కాలక్షేపం చేయొచ్చు. పాపం వారికి కలిగిన ఆ చిన్న కోరిక తీరుతుందా? ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.